ప్రపంచంలో అత్యంత బలమైన జంతువు ఏది? సింహం, ఏనుగు కాదు. తన బలం ఏంటో తెలుసుకున్న మనిషి. కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది తమ జీవితం చివరి వరకు ఆ బలాన్ని గుర్తించరు. ఎందుకంటే వాళ్ళు ఒక కనిపించని బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఒక కథ ఉంది. ఒక సింహం పిల్ల పుట్టగానే గొర్రెల మందలో కలిసిపోయింది. అది గొర్రెలతోనే పెరుగుతుంది, గొర్రెలతోనే గడ్డి తింటుంది, గొర్రెలానే బ్రతుకుతుంది. దానికి తెలీదు అది వేటాడుతుందని, అది అడవికి రాజు అని. ఒకరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాక దానికి అర్థమవుతుంది నేను గొర్రెని కాదు సింహాన్ని అని. మనలో చాలామంది ఆ సింహం లాంటి వాళ్ళే. సమాజం అనే గొర్రెల మందలో ఉంటూ నీ వల్ల కాదు, నువ్వు సామాన్యుడివి అనే మాటలకు బానిసైపోయారు. ఇక్కడ బానిసత్వం అంటే సంఖ్యలు వేయడం కాదు, లోకులు ఏమనుకుంటారో అనే భయం ఒక బానిసత్వం. ఫెయిల్ అవుతామేమో అనే సందేహం ఒక బానిసత్వం. నా రాత ఇంతే అని సరిపెట్టుకోవడం ఒక బానిసత్వం. ఒకసారి ఓడిపోతే ఇక జీవితాంతం గెలవలేము అనుకోవడం అతిపెద్ద బానిసత్వం. అలవాటు పడిపోవద్దు మిత్రమా. కష్టానికి అలవాటు పడితే ఎదుగుదల ఉండదు, ఓటమికి అలవాటు పడితే గెలుపు రుచి చూడలేము. ఈరోజు అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎందుకు భయపడుతున్నాను? నన్ను ఆపుతున్నది ఎవరు? నిన్ను ఆపేది బయటి ప్రపంచం కాదు, నీ ఆలోచనే. ఆ ఆలోచన సంఖ్యలు తెంచే నీలో ఒక యుద్ధం మొదలుపెట్టు. ఎప్పుడైతే నేను దేనికి బానిసని కాదు అని నువ్వు బలంగా నమ్ముతావో అప్పుడే నీ నిజమైన బలం బయటపడుతుంది. గుర్తుంచుకోండి, మీరు గెలవడానికి పుట్టారు, రాజీ పడటానికి కాదు. ఈ వీడియో మీకు ఏదైనా ఉపయోగపడితే, మీలో మార్పుకు ఉపయోగపడితే ఒక లైక్, ఒక షేర్. జై హింద్.